ఇక ఏపీలో అసెంబ్లీ ఎన్నికల హడావిడి అయితే మొదలైంది. ఇప్పటికే రాజకీయ పార్టీలు ప్రచారాలు మొదలుపెట్టేశాయి. వైసీపీ అధిష్టానం ఇన్ఛార్జీల మార్పులతో అభ్యర్థులను ఖరారు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతను పరిశీలించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు ఏపీలో పర్యటించనున్నారు. ఇవాళ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ బృందం ఇవాళ రాజకీయ పార్టీల నేతలతో భేటీ కానుంది. దీంతో ఏపీలో కేంద్ర ఎన్నికల బృందం పర్యటన తర్వాత ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే విషయంలో ఒక కొలిక్కి వస్తుందని అంటున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో షెడ్యూల్ ప్రకటించి మార్చి మొదటి వారానికల్లా ఏపీలో ఎన్నికలు నిర్వహిస్తారు అని తెలుస్తోంది. రెడ్డిక ఓటర్ల జాబితాలో తప్పిదాలు అలాగే ఫిర్యాదులపైన సమీక్ష చేస్తారు. అలాగే జిల్లాల అధికారులు, కలెక్టర్లు, ఎస్పీలతో సిఈసి అయితే సమీక్ష నిర్వహించనున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఏపీలో రెండో రోజు పర్యటనలు అయితే కొనసాగుతున్నాయి. సిఈసికి సంబంధించి అయితే అధికారులు అలాగే భేటీ అయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఈ సమీక్షలో ఎలాంటి చర్చలు జరిగే అవకాశం ఉంది? ఈ భేటీలో ఏం చెప్పే అవకాశం ఉందంటారు? కేంద్ర ఎన్నికల సంఘం నిన్న సాయంత్రమే విజయవాడ చేరుకోవడం జరిగింది. అయితే ఈ రోజు ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ నేతలతో కూడా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గత కొద్ది రోజుల కిందట ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు చేసినటువంటి అభ్యంతరాలు వ్యక్తపరిచారో ఆ అభ్యంతరాలన్నింటినీ కూడా పరిశీలించడం జరిగిందని చెప్పి నిన్న సాయంత్రమే రాష్ట్ర ఎన్నికల సంఘం ముఖేష్ కుమార్ మీనా కూడా ప్రకటన చేయడం జరిగింది. అయితే ప్రతి పార్టీ నుంచి వచ్చినటువంటి అభ్యంతరాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు వ్యక్తపరుస్తున్న ప్రధాన అభ్యంతరాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా పరిశీలించాము. అంతేకాకుండా ఓటర్లకు సంబంధించినటువంటి జాబితా ఏదైతే ఉందో దానిలో జరిగినటువంటి అవకతవకలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. దాదాపుగా 5 లక్షల పైబడి ఓట్ల నమోదు కానీ ఓట్ల ప్రక్రియ అంశాలు కానీ పొరపాట్లు జరిగినాయి. వాటిని కూడా సరిదిద్దడం కూడా జరిగింది. వాటి మీద చర్యలు కూడా తీసుకోవడం కూడా జరిగిందని చెప్పని నిన్న ప్రకటన చేయడం జరిగింది. అంతేకాకుండా ఆ కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రానికి రావడంతో ప్రధాన అంశం ఏంటంటే 2024 ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం యంత్రాంగం అంటే ప్రభుత్వం తరపు నుంచి ఎన్నికలకు పనిచేసినటువంటి ప్రభుత్వ యంత్రాంగం ఏదైతే ఉందో వాళ్ళందరినీ అప్రమత్తం చేయడానికి సమావేశాలు ఏర్పాటు చేయడానికి, అంతేకాకుండా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసే ముందు ఒకసారి ప్రధాన పార్టీ నాయకులందరితో కూడా మాట్లాడడానికి వాళ్ళ అభ్యంతరాలు పెరిగితే కనుక వాటినన్నింటినీ కూడా పరిశీలించి క్లియర్ చేసుకుని ఎన్నికల నోటిఫికేషన్ ఒక తేదీని ప్రకటించేందుకు వీలుగా ఉంటుందని చెప్పని మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా గతంలో చేసిన అభ్యంతరాలు అన్ని అంశాలని ఒకసారి పరిశీలించడానికి ప్రధాన పార్టీలు అయినటువంటి తెలుగుదేశం, అదే జనసేన, మిగతా పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా పిలిచి ఈ రోజు కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం కాబోతుంది. ఆ తర్వాత సమావేశం అయిన తర్వాత 10వ తారీఖు సాయంత్రం ఎన్నికల ప్రక్రియ దీనికి సంబంధించి కూడా కాన్ఫరెన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీనివాస్.